హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఇలా చూసారా, చింతపండు లాలీపాప్లు. మనం ఇంట్లో చింతపండుని ఇలా చేసుకుంటే జీలకర్ర బెల్లం వేసుకుని పిత్తం వాతం ఏమన్నా కూడా తగ్గిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇది ఎలా చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్లోకి సాల్ట్ వేసుకోవాలి, ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిరపకాయలు ఒక 3, కారం కొద్దిగా తక్కువే ఉండాలి, దీనికి కారం ఎక్కువ ఉండకూడదు. ఇది మొత్తం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర కూడా చాలా మంచిదంటే ఆరోగ్యానికి. బెల్లము జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా, పిత్తవాతం అలాంటివి ఉంటే తగ్గిపోతుంది. ఇప్పుడు బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా స్వీట్గా పుల్లగా కారంగా ఉంటే చాలా బాగుంటుంది తినడానికైతే. బయట కొంటూ ఉంటాం కదా మనము, హజ్మలా అని అది ఇదేనా, అలాగే ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇంట్లోనే అన్నీ చేసుకున్నామంటే కూడా. ఇది మొత్తము పౌడర్ కట్టుకొని మళ్ళీ బెల్లం వేసుకుంటే ఉండగట్టకుండా ఉంటుంది. లాస్ట్లో వేసుకోవాలి బెల్లం, ఇలా ఉండగట్టకుండా ఉంటుంది. అందుకని ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా జీలకర్ర బెల్లము ఉప్పు అన్నీ వేసుకొని పౌడర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకొని మిక్సీ బటన్ వెనక్కి తిప్పుకోవాలండి. ఒక్కొక్క సెకండ్ అలా అలా తిప్పుకుంటూ ఉంటే పేస్ట్ అవుతుంది, లేకపోతే మిక్సీ బ్లేడు విరిగిపోతుంది. ఒకేసారి ఆన్ చేసుకోకూడదు మిక్సీని. బటన్ని వెనక్కి తిప్పుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. రోలు ఉంటే కూడా రోట్లో కొట్టుకుంటే ఇంకా చాలా బాగా నున్నగా వస్తుంది. పేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. రోట్లో అయితే, మిక్సీలో పట్టుకుంటే ఇలా వస్తుంది. దీన్ని బాగా ఉండ చేసుకునేసి మనం స్టిక్గా అయినా అంటించుకోవచ్చు, లేదంటే రౌండ్గా చేసుకుని చాక్లెట్ లాగా కూడా పేపర్ చుట్టుకోవచ్చు. నేనైతే పేపర్ చుట్టడం లేదు. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా రౌండ్ చేసుకునేసి మనం ఏదైనా 2 స్టిక్స్ ఉంటుంది కదా, దానికి ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ దేనికైనా కానీ స్టిక్స్కి రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా టైట్గా చుట్టుకోవడం, లేకపోతే అంటుకోకపోతే నెయ్యిని అద్దుకొని చుట్టుకోవాలి. నీట్గా బాగా ఫ్రెష్ చేసుకుంటే గట్టిగా అలాగే ఉండిపోతుంది ఊడకుండా. కావాలంటే పేపర్ చుట్టుకోవచ్చు, లేదంటే అలాగ బాక్స్లో కూడా వేసుకొని అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు. చాలా మంచిది తింటే కూడా. ఇలా అన్నీ కూడా లాలీపాప్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలి, లేదంటే బాల్స్ లాగా చాక్లెట్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. మనము బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఏం కాదు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పుల్లగా కారంగా స్వీట్గా తీయగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మనం పెద్దవాళ్ళు ఒక 15 రోజులకు ఒకసారి ఇలా చేసి ఇస్తున్నారు. అప్పుడైతే ఎవరికే కానీ పిత్తం అనేది వాతం అనేది ఏది లేకుండా ఉండేది. చాలా మంచిది. ఇలా జీలకర్ర బెల్లము అన్నీ కలుస్తాయి కదా, అందుకని తింటే చాలా మంచిది. చింతపండు కన ఇలా నేను అన్ని బాల్స్ ఇలా లాలీపాప్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీలో కంటే రోట్లో చాలా బాగా వస్తుంది. మిక్సీలో అయితే కొద్దిగా బరగ్గా ఉంటుంది, అంటుకుంటుంది. అందుకని రోట్లో దంచుకుంటే చాలా నీట్గా వస్తుంది. అంతేనండి. ఇవి చింతపండుతో లాలీపాప్ ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.